అందరికీ నమస్కారము. విత్తనం గూళ్ళు మన గ్రైనేజ్కి వచ్చిన తర్వాత ఈ గూళ్ళు మంచి క్వాలిటీ ఉన్నాయా, ఈ గూళ్ళతో మనం గుడ్లు చేస్తే మంచి క్వాలిటీ గుడ్లు వస్తాయా అని చూడడానికి అసెస్మెంట్ చేస్తాము. ఫస్ట్ మన గ్రైనేజ్కి గూళ్ళు వచ్చిన తర్వాత ఇలా FC1 సపరేట్గా, FC2 వేరువేరుగా ఇలా పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత అక్కడక్కడ కొన్ని గుళ్ళు తీసుకొని 1 కిలో గుళ్ళు తీసుకొని 1 కిలోకి ఎన్ని గుళ్ళు వస్తున్నాయి అని చూసుకొని దాంట్లో మెల్ట్ పర్సంటేజ్ లెక్కేసుకుంటాము. ఫస్ట్ 1 కిలో గూళ్ళు తీసుకొని ఈ గూళ్ళు ఎంత నెంబర్ వస్తుందో చూస్తాము. చూసిన తర్వాత ఈ గూళ్ళని కట్ చేస్తాము. ఇవ్వండి, FC1కి బ్లూ ట్రైల్ వాడతాము. మీరు కట్ చేసి మంచి ప్యూపాలు ఈ పక్క వేసుకుంటారు, మెల్ట్ అయిపోయిన ప్యూపాలు అంటే డిసీజ్ ఉన్న ప్యూపాలు ఆ పక్క పెట్టుకుంటాము. అలాగే FC2 కూడా కట్ చేస్తాము. FC2లో మంచి ప్యూపాలని ఇటు పక్క, డ్యామేజ్ అయిన ప్యూపాల్ని ఆ పక్క పెట్టుకుంటాము. ఇవి కట్ చేసిన తర్వాత 1 కిలో గూళ్ళు కట్ చేసిన తర్వాత మంచి ప్యూపాలు ఒక ట్రేలో, డ్యామేజ్ అయిన ప్యూపాలు ఒక ట్రేలో పెట్టుకొని లెక్కేసుకొని దీంట్లో మెల్ట్ పర్సంటేజ్ ఎంత అనేది చూస్తాము. ఇవి FC1, FC2. FC1కి బ్లూ కలర్ ట్రేల్ వాడతాము, FC2కి ఎల్లో కలర్ ట్రేల్ వాడతాము. ఇది FC2 ప్యూపాలు, ఇది FC2లో వచ్చిన మెల్ట్. అసెస్మెంట్ అయిన తర్వాత ఇలా ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తాము. ఇప్పుడు FC1లో చూసుకుంటే 1 కిలోకి 563 గూళ్ళు ఉన్నాయి, అందులో 20 మెల్ట్ అంటే 4%. FC2లో 637 గూళ్ళు ఉన్నాయి, అందులో 27 మెల్ట్ అంటే దీంట్లో కూడా 4%. మనకు రూల్స్ ప్రకారం ఈ నెంబర్ అనేది 550 నుంచి 650 లోపల ఉంటే దీని నుంచి తయారైన గుడ్లు, దాని నుంచి వచ్చే పురుగులు మంచి సైజులు ఉంటాయి. అలాగే మెల్ట్ పర్సంటేజ్ 5% కన్నా లోపల ఉంటే ఈ బ్యాచ్లో ఏ రకమైన రోగము లేదు అని మనం నిర్ధారించుకోవచ్చు. అండ్ ఈ గూళ్ళు టాప్ రేట్ పోతాయి, అంటే 1300 కిలోకి పోతాయి. పట్టుపురుగుల కోసం మరిన్ని వివరాలకి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.